ఆదాం నుంచి కూడా మనుషులు చనిపోకుండా ట్రై చేస్తారు, కానీ ప్రతి ఒక్క మనిషి చనిపోతూనే ఉండు. ఎందుకు? వాళ్ళ లోపల ఏముంది? పాపం ఉంది కాబట్టి. ఆల్ఫ్రెడ్ అయిన ఒక మనిషి ఏం చేసిండంటే, ఆయన కనిపెట్టినా అన్నాడు, నర్వస్ సిస్టమ్ మంచిగా ఉంటే మనుషులు బతుకుతారని చెప్పి ఆయన ఒక మందు కనిపెట్టిండు. నా మందు తీసుకున్న వాళ్ళు 120 సంవత్సరాలు ఖచ్చితంగా బతుకుతారని చెప్పిండు ఆయన. 120 సంవత్సరాలు ఖచ్చితంగా మనిషి బతుకుతాడు, వానికి ఏం కాదు అని చెప్పిండు. కానీ ఆయననే తీసుకుండు ఆ మందు తీసుకొని, ఆయనకే ఏదైతే నర్వస్ సిస్టమ్ మనిషిగా ఉంటుందని చెప్పిండు, అదే నర్వస్ సిస్టంలో రోగం వచ్చి చచ్చిపోయాడు ఆయన. మనిషి ఏం చేసిండు? చావును జయించాలని వెళ్ళిండు. చావును జయించిండా? జయించలే. అంటే ప్రతి ఒక్కరు మరణానికి దాసులైపోయారు. మరణం ప్రతి ఒక్కరు నేలింది. యేసు ప్రభు ఒక్కడే పాపం లేనివాడు. అంటే మీకు డౌట్ రావచ్చు, అరే యేసు ప్రభు పాపం లేకపోతే మళ్ళీ ఎందుకు యేసు ప్రభు తల వంచి ఆయన మరణం ఎందుకు పొందిండు అని? యేసు ప్రభు సిలువల నీ పాపం ఆయన తీసుకొని, నా పాపం ఆయన తీసుకొని ఆయన మరణం పొందిండట.